ఇక్కడ శ్యామ్ అని పొట్టిగా ఉంటాడు, భలే కామెడీ అసలు. మొత్తం 2 రాష్ట్రాల్లో ఈఎన్టీ హాస్పిటల్ 2 తీసేయచ్చు. ఎందుకంటే అతను వీడియో కాల్లో హైదరాబాద్లో ఉండి 40 ఏళ్ళ నుంచి చెవులు వినపట్టలేదంట ఆవిడెవరికో. ఇతను వీడియో కాల్లో ఎవరో అక్కడ ఉండే వాళ్ళకి 2 చెవులు ఆవిడ చెవుల మీద పెట్టండి అని చెప్పి షారాబా 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 అని ఏదో చదివాడు. ఇప్పుడు వినపడుతుందా చెక్ చేయండి, దేవుని నామంలో వినపడుతుంది అని కేకలు, డ్యాన్సులు. ఇలా కూడా జరుగుతుందా? వీడియో కాల్లో కూడా బాగు చేసేస్తున్నారు. ఇది వైద్యం బాగున్నట్టుంది, మంచి వైద్యం. ఏంటి హాస్పిటల్ తీయించేద్దాం, అందరం అలాగే వీడియో కాల్లో ప్రార్థన చేయించుకుంటే అయిపోద్ది. ఒక్క జోక్ కాకపోతే మొన్న కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఎవరు పాస్టర్లే తెలుసా? చాలామంది పాస్టర్లు చచ్చిపోయారు. ఎందుకు వాళ్ళు చనిపోయారంటారు? ప్రార్థనలు పనిచేయలే. రాముడు పుట్టిన చోట్లో రాముడికి గౌరవం ఉంది, రాముడు పుట్టిన దేశంలోనూ ఉంది. కృష్ణుడు పుట్టిన మధురలో అక్కడ కూడా మసీదు కట్టారు. అయినప్పటికీ వేల లక్షల మంది భక్తులు సేవించుకుంటూ ఉంటారు, పూజలు జరుగుతున్నాయి. మరి వీళ్ళు చెప్తారే సో కాల్డ్ గాడ్ జీసస్ పుట్టిన చోట ఒకసారి 12% ఉన్నారు గొర్రెలు. 12. అది రోజు రోజుకి డిక్రీజ్. ఇంకోటి తెలుసా, వీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ కొండలు గుట్టలు స్థలాలు ఆక్రమించి ఇళ్ళ మీద సావాస కూడికలు ఏదో బోర్డులు పెట్టేసేసి చర్చిలు కట్టేస్తున్నారు కదా. అక్కడ చర్చిలో ఎన్ని ఉన్నాయి అడుగోసారి, ఎన్ని కట్టారు అడుగు. ఒకసారి ఇప్పుడు నేను హుండీల్లో డబ్బులు వేయద్దని చెప్తా, మరి ఏం చేయాలి అంటే రెమెడీ కూడా చెప్పా. ఆర్మీకి ఇవ్వండి, అన్నదాతకు ఇవ్వండి, అనాథలకు ఇవ్వండి, చిన్న చిన్న దేవాలయాలు అర్చకులకు ఇవ్వండి, ఆవులకి ఇవ్వండి. నేను మా ఏపీ గవర్నమెంట్కి కూడా చెప్పా, స్పష్టంగా చెప్పా, రైతుకు ఇవ్వండి నెల నెల. పాస్టర్లకి జీతం ఏంటి? లోకంలో వేస్ట్ పర్సన్ పాస్టర్. పారాసైట్ అంటాం కదా, పారాసైట్కి ఇంకో పేరే పాస్టర్. సో క్రైస్తవానికి దమ్ము లేదు. దశం భాగాలు ఇవ్వకపోయినా పర్లేదని చెప్పమను, హుండీల్లో డబ్బులు వేయద్దు అని నేను చెప్పినట్టు. మొత్తం పడుకుంటుంది క్రైస్తవం. అది బతికేదే దాని మీద. వాడు కూలి పని చేసేవాడు కూడా రోజు కొందొస్తే 10 రూపాయలు. ఇది కూడా ఉందా? అదే ఉంది అసలు, అది కూడా లేదు, అదే ఉంది. మొత్తం మారడం తప్పంటారు? ఎప్పుడైనా మనం ఒకటి వదిలేసి ఇంకొక దానికి వెళ్ళాలంటే దీనికంటే అది ఉన్నతమైందంటే దట్స్ గుడ్, తప్పేం కాదంటారు. ఇంతకంటే ఉన్నతం అయితే పరిశీలన చేసి ఇది వదిలే ముందు దీన్ని పరిశీలన చేయాలిగా. నేను త్యాగరాయ గాన సభలో ఒక 21 సెకండ్లో మాట చెప్పా. ఆ ఉపన్యాసంలో అది నాకు కూడా తెలియదు. తర్వాత ఎవరో ఆ మొక్కోటి నాకు పంపించారు డిసెంబర్లో, ఎప్పుడు నవంబర్లో. మీరు విగ్రహారాధన వ్యతిరేకిస్తారు, నేను విగ్రహారాధన చేస్తా. విషం తాగిన శివుణ్ణి నేను పూజిస్తా, లోకం కోసం విషం తాగిన శివుణ్ణి నేను పూజిస్తా. కోదండమెత్తిన రాముణ్ణి నేను పూజిస్తా, కొండనెత్తిన కృష్ణుని నేను పూజిస్తా. వాడెవడో 2 చెక్కలు ఎత్తలేక మీదేసుకు చచ్చినోని నేను పూజించను. నేను శివారాధన చేస్తా, శవారాధన చేయను అని చెప్పా. ఇది ప్రాక్టికల్, గుడ్డిగా మాట్లాడలే, ప్రాక్టికల్, శాస్త్రాల్లో ఉన్నది. శివుడు విషం తాగమని అమృతం కోసం పాల సముద్రం చిలిగేటప్పుడు చెబితే ఆయన వాళ్ళ భార్యని అడిగి తాగాడు, పార్వతీదేవిని అడిగి. దాన్ని పోతనామాచులు ఆ తెలుగులో చాలా హృదయంగా చెప్పారు. మింగెడిది విషమని గరళమని, మింగెడువాడు విభుండని, మింగెడిది గరళమని, మేలని ప్రజలకున్ మింగమనెను సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో. తీసుకోండి, పర్లేదు, లోకానికి మేలు జరుగుతుంది కదా, పర్లేదు, నా మంగళసూత్రం గట్టిది, మీరు తీసుకోండి అని భార్య ఎంకరేజ్ చేసింది. ఆయన కంఠంలో పెట్టుకుని నీలకంఠుడయ్యాడు, గర్లకంఠుడయ్యాడు. సో ఇది లోకం కోసం త్యాగం చేయడం అంటే నెంబర్ 1. నెంబర్ 2,
సో చాలా మందిని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, చాలామందిని పీడిస్తున్నాడు. సీతాదేవి కూడా ఒకరు. రాముడికున్న శక్తికి హనుమంతుడికున్న శక్తి చాలు. హనుమంతుడు చెప్తాడు సీతాదేవితో, అమ్మ నువ్వు నా భుజాల మీద వీపు మీద కూర్చో, నిన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్పేస్తాను. సుందరకాండలో వస్తూ అవును. ఆవిడ చెప్పుద్ది, నువ్వు నా కొడుకు లాంటి వాడివి, అయినా సరే పరపురుషుడు నేను తాకను. అందులోనూ మేము స్త్రీలం, నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెనకాల పడి యుద్ధం చేస్తారు, నేను సముద్రంలో పడిపోవచ్చుగా. ఇదో రీజన్. ఇది కాకుండా నన్ను రామచంద్రమూర్తే తీసుకెళ్ళాలి, ఎందుకంటే నా భర్త కాబట్టి. నేను వచ్చేస్తే నా పని అయిపోతుంది, నేను సేవ్ అయిపోతా. కానీ ఇక్కడ ఉన్న చాలామంది ఇదే మాట రామచంద్రమూర్తి కూడా చెప్తాడు. సో కాబట్టి లోకం కోసం రావణాసుడు లాంటి ఎందరో రాక్షసుని సంహరించినటువంటి వాడు రామచంద్రమూర్తి. అవును. సీతాదేవి చాలా తెలివైనది. రావణాసురుడు ఇంకెక్కడ రాముడు, అడవిలో ఏ జంతువుకు ఆహారం అయిపోయి ఉంటాడు, డోంట్ అని చెప్పి అతను ఏదో మాట్లాడితే, నేను చాలా లోకాలను జయించాను ఇలాంటివి ఏవో మాట్లాడతాడు. రావణాసురుడు డబ్బా కొట్టుకుంటాడు. మొన్న మధ్య గరుడ అలిపిరిలో గరుత్మంతుడు ఉంటాడు కదా, అక్కడ మీకు తెలుసా అని బోర్డులు పెట్టారు. అక్కడ టీటీడీ చైర్మన్ ఫోటో వేసి మీకు తెలుసా అని ఏవో డబ్బా కొట్టుకుంటూ. సో అలాగా ఈ రావణాసురుడు కూడా నేను మొత్తం అన్ని లోకాలను జయించాను అది ఇది అంటే, అవును నువ్వు చాలా తోపువే, మేము విన్నాం, నీకు 10 తలలు 20 చేతులు. నిన్ను కొన్ని నెలల పాటు బంధించాడు ఎవరు, కార్తవీర్యార్జునుడు. అటువంటి కార్తవీర్యార్జున్ని సంహరించినవాడు, అతను 1000 చేతులు నరికినవాడు పరశురాముడు. ఆ పరశురాముణ్ణి నిలువరించినవాడు నా శ్రీరాముడు అని గడ్డిపోచ అడ్డం పెట్టింది ఆవిడ. అంటే నీ స్థాయి అది అని. ఎంత గట్స్ ఉండాలండి. రాముడు వెనకాల బోల్డ్ మంది ఉన్నారు. తమ్ముడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, సుగ్రీవుడు ఉన్నాడు, వానర సేన ఉంది. ఆయన మాట్లాడాడంటే బలం ఉంది, మాట్లాడు. ఈవిడ వెనకాల ఎవరున్నారండి, ఎవరు లేరు. ఎంత గట్స్. మరి సీతాదేవిని నేర్చుకోవాలా వద్దా మనం? నేర్చుకోవాలి. అందుకే అన్నమయ్య అంటాడు, సీతాదేవి పాలి చింతామణి ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు. కాబట్టి సీతాదేవి బలం ఏమిటంటే రాముడు. సీతాదేవికి మాత్రమేనా బలం, మన అందరికి కూడాను. అందుకని ప్రపంచంలో ఎపిక్స్ ఉన్నది, ఎథిక్స్ ఉన్నది, ఎవిడెన్స్ ఉన్నది మనకి మాత్రమే. కావాలితే చెక్ చేసుకో. ఇప్పుడు కర్ర ఉన్నోడుదే బర్రె అని మా జనాభా ఉంది కాబట్టి మాదే అంటే ఎలా అవుతుందన్న? మీకు మానవ లక్షణాలు ఉండాలిగా అసలు ఫస్ట్. ఆధ్యాత్మికత అనే పదం వాడడానికి ఎడారి మతాలకి ఏమన్నా హక్కు ఉందా? నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశా, మంచి అమ్మని చూపించండి. అమ్మ లేకపోతే జగత్తు లేదు కదా. ఇప్పుడు నేను మా అమ్మ గురించి మాట్లాడాను కదా, మన అందరూ అమ్మ సీతమ్మ గురించి మాట్లాడాను కదా. త్యాగరాజ స్వామి గారు చెప్పారు, సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి. మా అమ్మ ఓ గొప్ప స్త్రీ గురించి నేను మాట్లాడే, ధైర్యం కలిగిన స్త్రీ మా అమ్మ సీతమ్మ నేను చెప్పా. అలాగే డొక్కా సీతమ్మ గురించి కూడా చెప్తా. ఝాన్సీ లక్ష్మీబాయి, ఓ రుద్రమదేవి, ఇలా ఒకరు కాదు చాలామంది గురించి నేను మాట్లాడతా. మాకు అటువంటి తల్లులు బోల్డ్ మంది ఉన్నారు. జీజాబాయి, శివాజీ వాళ్ళ తల్లి, కృష్ణుని పెంచిన యశోద, రాముడిని కన్న కౌశల్య, ఒక తల్లి కాదు. మరి ఎడారి మతాల్లో ఒక్క అమ్మని చూపించమను. మరి ఏముందంటారు? ఎవరైనా ఆ పేరు పెట్టుకోవాలంటే దేనికి పెట్టుకోవాలి చెప్పు? ఆవిడ ఎలా ఓ గొప్ప స్త్రీ అవుద్ది చెప్పు, ఓ గొప్ప తల్లి అవుద్ది చెప్పు. ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఏడిచేయడని ఎవరికి కన్నది?
ఎవరికి కన్నది? ప్రాక్టికల్గా ఏమైనా ఉంటుందా అందులో? లాజిక్ ఏమన్నా ఉందా? లేదంటారా? చరిత్ర ఏమన్నా ఉందా? ఎవరికి కన్నది? ఇది అతని పేరు జోసెఫ్, కార్పెంటర్. పెళ్ళికి ముందు వీడికి పిల్లోడు. అంటే వీళ్ళు ఏమంటారు? దేవుడు కమ్ముకున్నాడు, యెహోవా కమ్ముకున్నప్పుడు పుట్టాడు అని చెప్తారు. దానికి ఏం ఎవిడెన్స్ ఏం లేవే. ఓకే. చరిత్ర ప్రకారం అయితే ప్యాంతర్ అనే ఆయన జర్మనీ సైనికుడి ద్వారా ఈ పిల్లోడు పుట్టాడని. అందుకే మీరు చూడండి, బైబిల్ ఇంగ్లీష్లో చదవండి, ఎక్కడ యేసు వాళ్ళ అమ్మని అమ్మ అని పిలవడా? మంట. నాన్న ఎవరో ఎంతమంది నాన్నలో చెప్పుకోలేని స్థితిలో ఇతను పెట్టిందిగా. మరి ఎలా పిలుస్తాడు? పుట్టకనే డౌట్ఫుల్ చేసింది కదయ్యా. ఓకే. ఇప్పుడు నువ్వు ఎప్పుడు పుట్టావో చెప్తావు, నేను చెప్తా. ఆయన ఎప్పుడు పుట్టాడో చెప్తాను, నేను ఎప్పుడు పుట్టాను చెప్తా. అవునా? అవును. రామాయణం ప్రకారం రాముడు ఎప్పుడంటే శ్రీరామనవమి, కృష్ణుడు ఎప్పుడంటే శ్రావణ బహుళాష్టమి. మరి యేసు ఎప్పుడు పుట్టాడు అడుగు. చెప్పలేరంటారు వాళ్ళు. నేను 25 లక్షలు ఇస్తా అన్నాను ఆయన. 25 రూపాయలు కాదు. డిసెంబర్లో చెప్పా, జనవరిలో చెప్పా, మొన్న 16వ తారీఖు కూడా చెప్పా, నెల కూడా కాలే. 25 ఇస్తా అని చర్చి పక్కన చెప్పా. చర్చి, పెద్ద చర్చి నల్గొండలో టౌన్లో, ప్రేయర్ టవర్ ఆ పక్కనే పెద్ద లారీ మీద 1000 మంది మధ్యలో చెప్పా. 25 ఇస్తా, 25వ తారీఖు అతను పుట్టాడని నిరూపించే. నీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు. నీకున్నాడా? అతనికి అన్నయ్య లేడని చెప్పాడుగా. డిస్కషన్ అవసరం లేదుగా వాళ్ళ అన్నయ్య గురించి. నీకు అర్థమైందిగా.